ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్లు పనులు చేయడానికి వీలు లేదు. అలాంటప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని పనులు ఆయనకే ఇచ్చారంటే, ఆ డిపార్ట్మెంట్కే ఇచ్చారంటే ఇది చాలా వైలేషన్ కింద వస్తుంది. వైలేషనే కాదు, డిపార్ట్మెంట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ ఇంకా పెద్ద డిపార్ట్మెంట్, కొన్ని వేల స్కూల్ బిల్డింగ్లు కడుతున్నారు, కొన్ని వేల స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి విద్యాశాఖలో ఉండే ఇంజనీర్లు చేయలేని పని ఫిషరీస్ శాఖలో ఉండే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసే పరిస్థితి వస్తుందని ఆయనకు పనులన్నీ అప్పచెప్పారంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికి పోతా ఉంది, ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అందుకని ఈరోజు ఇలాంటి సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి వాళ్ళని పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చీఫ్ సెక్రటరీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ నిజాయితీగా ప్రూవ్ అయ్యే వరకు ఆయన లీవ్ మీదైనా పోవాలి, లేకపోతే ఆయన మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం సర్వీసెస్ యొక్క కస్టోడియన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ చీఫ్ సెక్రటరీ అయినప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ చేసినప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇంకా ఫైల్స్ కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదు. ఆ విధంగా కూడా సమస్యలు వస్తాయి. ఇవి వాస్తవాలు బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకని మన పార్టీ తరఫున మనం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాస్తవాలని బయట తీసుకొచ్చి ఇది మనం ఒకసారి ఆలోచిస్తే ఇది ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం బయట వచ్చింది. బయట రాని డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఈరోజు బయట వస్తేనే అవినీతి కనపడుస్తూ ఉంది. అందుకని మనం చాలా స్పష్టంగా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇంకొక సమస్య కూడా ఉంది. మామూలుగా మనం ఎప్పుడైనా ఎంక్వైరీలు డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఒక రిటైర్డ్ జడ్జిని వేయడం, ఒక క్లీన్ చిట్ ఇప్పించుకోవడం, ఇది ఆనవాయితీగా వాళ్ళకి వచ్చే అవకాశం వస్తూ ఉంది. ఈ రోజు మీరు చూశారు, మనం పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. 18 రోజుల నుంచి 20 రోజులు ఎల్లంపల్లి పైన పోరాడాం. ఈ ప్రాజెక్టులన్నీ సాగునీటి ప్రాజెక్టులు వచ్చినప్పటి నుంచి మనం ఒకటి చెప్పాం, మీరేదో దీంట్లో మోసం చేస్తున్నారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడబోతున్నారు. అందుకని 9 మంది కాంట్రాక్టర్ని షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నారు. మొత్తం పనులన్నీ వాళ్ళకే అప్పచెప్తున్నారు. పనులు విపరీతంగా పిలుస్తున్నారు. కాంట్రాక్టుల సంఖ్య తగ్గిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే కాంట్రాక్టులు మొత్తం సిండికేట్ గా ఏర్పడి రాష్ట్ర ఖజానాను దెబ్బతీసే పరిస్థితి రాబోతున్నారు. ఇది సబబైన నిర్ణయం కాదు. ప్రపంచంలో ఇలాంటి ప్రొక్యూర్మెంట్ విధానాలు ఎక్కడా లేవు. ఇది మంచిది కాదని మనం అపోజ్ చేశాం. మనం అపోజ్ చేస్తే లెక్క పెట్టుకోకుండా ఇష్ట ప్రకారం ముందుకు పోయారు. ఈ రోజు 2 సంవత్సరాల్లో ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామన్నారు, 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామన్నారు. కొన్ని పనులు ప్రారంభమే కాలేదు, కొన్ని అయితే నామమాత్రంగా అయినాయి. దీంట్లో మనం చూస్తే ఎల్లంపల్లి వచ్చినప్పుడు మనం సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో పెట్టాం. 20 రోజులు పోరాడాం. మనం పోరాడితే మనల్ని సస్పెండ్ చేసి ఆ రోజు ఆ ఫైల్ని యాజ్ ఇట్ ఈజ్ లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే లోకాయుక్త కూడా ఆ సోమోటివ్గా ఆ ఫైల్ తెప్పించుకొని మొత్తం ఎంక్వైరీ చేశారు. ప్రభుత్వం పూర్తిగా సహకరించలేదు. సహకరించకపోయినా ఆయన ఎంక్వైరీ చేసి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు బయట రానియకుండా చేయడం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయారు. హైకోర్టులో చాలా స్పష్టంగా ఇది లోకాయుక్త ఇచ్చిన రిపోర్టు, ఇది తెలుసుకునే హక్కు అసెంబ్లీకి ఉంది, ప్రజలకు ఉంది, కాబట్టి అసెంబ్లీలో పెట్టమని అంటే ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా ఎవరు తీసుకొచ్చారని మనం ఆలోచిస్తే ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఇరిగేషన్ ఒక అడ్వైజర్ గా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు వరకు పోయి స్టే తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టులో స్టే తీసుకొస్తే అదే వ్యక్తి ఇక్కడ ఎన్ఎస్సీలో డైరెక్టర్ గా కొనసాగే పరిస్థితి వస్తా ఉంది. ప్రభుత్వ సర్వీసులో కొనసాగిస్తూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ రానికుండా చేయడం కోసం సర్వ విధాల ప్రయత్నం చేశారు. కడాన సిఏజీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, 319 కోట్ల రూపాయలు అవినీతి 391 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని
చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కేంద్రం నుంచి మళ్ళీ ఎవరైతే సిఏజీ హెడ్ ఉన్నారో వారు కూడా మళ్ళా ఒక లెటర్ రాస్తూ మీరు చర్య తీసుకోవడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి, ఈ అన్నింటిపైన చర్యలు తీసుకోమని కోరారు. ఇది అయిన తర్వాత పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అయితే మన మాజీ స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణ గారు చైర్మన్గా ఉండడం. ఇది ప్రతిపక్షాలు హెడ్ చేస్తాయి ఎప్పుడు కూడా ఆనవాయితీగా. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులపైన ఎక్కడికక్కడ ఇన్స్పెక్ట్ చేయడం, తప్పులుంటే గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం, గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం ఒక పరిపాటిగా వస్తుంది. దాన్ని పనిచేయనీయకుండా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో అన్ని విధాలు అడ్డం పడ్డారు. ఒకరోజు రామకృష్ణ గారు ఆ మీటింగ్ పోకపోతే చాలా ఏదో కొంపలు కూలిపోయినట్టు ఆ రోజంతా కూడా వీళ్ళు కూర్చొని ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేని ఒక ఆయన చైర్మన్గా ఎలక్ట్ చేసుకొని ఆ రోజు సిఏజీలో ఉండే పేరాస్ ఏవైతే ఉన్న వ్యతిరేకంగా అవన్నీ కూడా విత్డ్రా చేస్తూ రాటిఫై చేసుకో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా పోరాడవలసిన అవసరం వచ్చింది. నేను ఒకే ఒక విషయం మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో 391 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అనుచితంగా కాంట్రాక్టులకు ఇప్పించారని చెప్పారు. ఇంకో పక్కన స్టీల్ విషయంలో 205 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చారని మొన్నే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్కి వచ్చినప్పుడు సిఏజీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కొన్ని విషయాలు పరిశీలిస్తేనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా అవసరం లేకపోయినా ప్రాజెక్టు కడతామనడం, ఒక పక్క కాలువలు దువ్వి అసలు ప్రాజెక్టే కట్టకుండా వదిలిపెట్టారు. కాలువలు కూడా పూడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా విషయాలు నాసిరకం పనులు జరిగాయి. ఎక్కడికక్కడ ఈ పనులు చూస్తే పూర్తిగా బ్రీచెస్ పడడం, తక్కువ నీళ్లు వచ్చినప్పుడు కూడా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఈరోజు నీటిపారుదల విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. నేను ఈ విషయంలో మనం ఈరోజు వీళ్ళు పిలిచిన టెండర్లు కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున సుమారు మనం చూస్తే లెక్కలేనట్టుగా పిలిచారు. 1,32,000 కోట్ల రూపాయల దగ్గర టెండర్లు పిలిచారు. ఈరోజు 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏ టెండర్ కూడా ఇప్పుడు పిలవలసిన అవసరం లేదు. రేపు కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఫ్రెష్గా పిలిచి సమీక్షలు చేసుకొని ముందుకు పోతారు తప్ప వీళ్ళు కావాలని ఎక్కడికక్కడ డబ్బుల కోసం లేకుంటే ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇవన్నీ పిలిచే పరిస్థితి వచ్చింది. ఎస్టిమేట్స్ కూడా సరిగా లేవు. చేవెళ్ల ప్రాణహిత ఉంది, 18,000 కోట్ల రూపాయలకు ఒరిజినల్ ఎస్టిమేట్స్ తయారు చేసి అదే ప్రాజెక్ట్ని 39,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఇష్ట ప్రకారం ఇచ్చే పరిస్థితి వచ్చింది.